ఎక్కడికో అక్కడికమ్మా. ఎక్స్ట్రాలు చేయకుండా ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఆ, ఈరోజు చిల్డ్రన్స్ డే కదమ్మా. నేను నా ఫ్రెండ్ కలిసి అనాథాశ్రమంలో అనాథ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా. అందుకే వెళ్తున్నా. మేకప్ వేయకపోతే నువ్వే ఒక అనాథ పిల్లలా ఉంటావు. నువ్వు అనాథ పిల్లలకు ఫుడ్ డొనేషన్. ఎక్కడా సింక్ అవ్వట్లేదే, ఎక్కడో కొడుతుంది సీనా. నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను అంతే. చూడు వృందా, డాడీ నీకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా నీకు జాబ్ చెయ్యాలి అనుకుంటే రేపు పెళ్ళయ్యాక మీ ఆయన్ని అడిగి చేసుకో. ఇలా అర్హత ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టడం వల్లే ఇండియా ఇంకా డెవలప్ అవ్వట్లేదు. అర్హత ఏబిసిడీలు మొత్తం ఎన్నే? 4 అమ్మా. ప్లీజే, ఇంకెప్పుడు అర్హత గురించి మాట్లాడుకో. దాని అర్హతే పోతుంది. అవునా, నువ్వెప్పుడు రిలేషన్లోకి వెళ్ళావే? అబ్బో, సరే సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ఏ మూగోడా? ఏమే, నీకెన్నిసార్లు చెప్పాలి? ఏ కాలైనా 10 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడొద్దని. అసలు భయం లేకుండా పోతుంది. సారీ అమ్మా. ఈ కాల్ కట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కాల్ చేసి మళ్ళీ 10 మినిట్స్ తర్వాత కట్ చేస్తానే. దీని బాపులే చెప్పే. సరే వెళ్దాం, కలుద్దామని చెప్పా కదా. ఏమ్మా 10 నిమిషాలు అయిపోయిందా? కాల్ కట్ చేయనా? అవసరం లేదు, మాట్లాడుకో. అమ్మా ఏం కర్రీ చేసావు? పప్పు చేశానే. పప్పా? ఇది ఇల్లా లేక హాస్టల్ అమ్మా? హాస్టల్లో కూడా వారానికి 3 రోజులే పప్పు చేస్తారు, కానీ నువ్వు 2 రోజులకు ఒకసారి పప్పు చేసి చంపుతున్నావు. ఇంతకు నువ్వు తిన్నావా? లేదు. ఏ ఆకలిగా లేదా? ఉంది. మరి రా తిను. మీ డాడీ కోసం వెయిటింగే. మా డాడీ వచ్చాక తింటారులే అమ్మా, నువ్వు తిను. లేదు, డాడీతో కలిసి తిందామని. ఇప్పుడేంటి మీ ఆయన వచ్చే వరకు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటావా? నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందిలేవే. హలో, నిన్ను ఇలాగా ఆకలితో ఎదురు చూస్తూ ఉండనమ్మా. ఆకలితో పెట్టుకొని తింటా ఇలాగా. చూద్దాం, రేపు నీకు పెళ్ళవుతుంది కదా. బృందా, బృందా లేవే, ఎంతసేపు పడుకుంటావు? ఆడపిల్లలు 6 దాటిన దాకా పడుకోకూడదే. అందుకే కదమ్మా గడియారాన్ని 5:30 దగ్గర ఆపేసా. అది 6 అయ్యాక లేస్తాలే. నీకు రోజు రోజుకి కోతి పనులు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక రోజు తోక కట్ చేస్తాం. లేవే. బా ఏంటమ్మా నీ గోలా? కాలేజీకి టైం అవుతుంది, వెళ్ళవా? మా ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అమ్మా, మహా బోరు. సెకండ్ పీరియడ్ నుంచి వెళ్తాలే, అప్పుడు దాకా పడుకొని. బృందా, ఇప్పటికైనా లెగవే. అమ్మా, నా బీటెక్ అయ్యాక ఎంఎస్ చూడడానికి నన్ను ఫారిన్ పంపిస్తున్నారా? ఫారెనా? సమస్య లేదు. మరి జాబ్ వస్తే బెంగళూరు పంపిస్తావా? అమ్మో, బెంగళూరే అస్సలు పంపించును. అక్కడికి వెళ్ళిన అమ్మాయిలంతా చెడిపోతున్నారంట. చదువు అవ్వగానే పెళ్లి చేసేస్తా. పెళ్లి చేసినందుకు నేను ఎందుకమ్మా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి? హ్యాపీగా పడుకుంటారా? డిస్టర్బ్ చేయకపో. అమ్మా నేను వచ్చేసా. హే, వచ్చేసింది నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావు? హాస్టల్లో తినట్లేదా? నేను బానే తింటున్నా, కానీ హాస్టల్ వాళ్ళే సరిగ్గా పెట్టట్లేదు. సరే, ఫ్రెష్ అయ్యిరా, నీకోసం టిఫిన్ రెడీగా పెట్టాను, ఇద్దరం కలిసి తిందాం. నేను ఇలానే తినేస్తా, నో ఫార్మాలిటీస్. అంటే హాస్టల్లో అలవాటు అయిపోయింది కదా. సరే సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, కలిసి తిందాం. ఇదిగోవే, ఈ 2 కూడా వేసుకో. అయ్యో వద్దమ్మా, చాలు. తినవే, మళ్ళీ హాస్టల్లో ఏం తింటావో ఏమో. ఎందుకమ్మా, ఇప్పుడు 4 బొండాలు తిన్నాను. 4 కాదే, 6 తిన్నావు. సరే అమ్మా. సరే, తింటూ ఉండు, నేను ఇంక 2 తీసుకొస్తా. బా, మా అమ్మకి అంటే ఎంత ఇష్టమో. లవ్ యూ అమ్మా. అమ్మా వృందా, వాషింగ్ మిషన్ ఆఫ్ అయినట్టుంది, కొంచెం బట్టలు తీసుకెళ్లి పైన ఆరేసి రా నాన్న. సరే అమ్మా. ఏంటి అలా ఉన్నావు? పీరియడ్స్ మా. అయ్యో, చెప్పాలి కదే. సర్లే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి పైన ఆరేసి వస్తా, ఓకేనా? సరే అమ్మా. పిచ్చి పిల్ల. బృందా, అమ్మా బృందా, లే, కొంచెం భోంచేద్దు. నాకు తినబుద్ధి అయితే లేదు. కొంచెం తినవే, తినకపోతే నీరసం వచ్చేస్తుంది. అమ్మయ్యా, అమ్మలేదు.
వెళ్ళిపోవచ్చు. బృందా ఆ, ఏంటే వానాకాలంలో వానపాములాగా మెల్లగా జారుకుంటున్నావు? ఆ, బయటకమ్మా. అది చూస్తే తెలుస్తుంది. ఎక్కడికి అని అడుగుతున్నా. ఇక్కడికే అమ్మా. ఇక్కడికంటే ఎక్కడికి? ఆ, ఎక్కడికో అక్కడికమ్మా. ఎక్స్ట్రాలు చేయకుండా ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఆ, ఈరోజు చిల్డ్రన్స్ డే కదమ్మా. నేను నా ఫ్రెండ్ కలిసి అనాథాశ్రమంలో అనాథ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా. అందుకే వెళ్తున్నా. హ్మ్. మేకప్ వేయకపోతే నువ్వే ఒక అనాథ పిల్లలా ఉంటావు. నువ్వు అనాథ పిల్లలకు ఫుడ్ డొనేషన్. ఎక్కడా సింక్ అవ్వట్లేదే. ఎక్కడో కొడుతుంది సీనా. ఎందుకు మమ్మీ నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లం? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా బృందా? అవును, చెప్పమ్మా. సరే చెప్తా విను. లాస్ట్ సండే కాలేజ్ అని చెప్పి వెళ్ళావు. సరే స్పెషల్ క్లాస్ కదా అని నమ్మాను. కట్ చేస్తే ప్రసాద్ ఐమాక్స్ బయట ఫ్యామిలీ స్టార్ రివ్యూలో కనపడ్డావు. నమ్మకం పాయే. నెక్స్ట్ టైం ఫ్రెండ్కి బాలేదు మమ్మీ, హాస్పిటల్కి వెళ్ళి చూడాలి అన్నావు. నమ్మి పంపించాను. కట్ చేస్తే పబ్బులో పుష్ప పుష్ప సాంగ్కి డాన్స్ వేస్తూ స్నాప్లో కనపడ్డావు. మళ్ళీ నమ్మకం పాయే. ఇట్ ఎవ్రీ టైమ్ యు ఆర్ చీటింగ్ మీ. హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ఈసారి నిజంగానే నిజం చెప్తున్నా అమ్మా. సరే పద, నేను కూడా వస్తా. స్టాట్స్ ఆర్ నాట్ అలౌడ్ అమ్మా. ఏంటి? అదే అమ్మా, మదర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ యంగ్ పీపుల్. కొట్టానంటే మూతి పగులుద్ది. మూసుకొని ఇంట్లోకెళ్ళు. మా ఏంటమ్మా నువ్వు? కట్టు బానిస కట్టప్పు కూడా కాస్త ఫ్రీడమ్ ఉంటుంది, కానీ నాకు అది కూడా లేదే. జైల్లో ఖైదీలో 24 hours ఇంట్లోనే ఉండాలి. కనీసం బయటకు కూడా పంపియవా? నీకంతగా బయటికెళ్ళి తిరగాలనుకుంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి వెళ్ళు. ఇప్పుడైతే మూసుకొని లోపలికెళ్ళు. వెళ్తా. పెళ్ళాక బయటకేంటి, బ్యాంక్ కూడా వెళ్తా. థ్యాంక్సే. అమ్మా, ఇదేమో టిష్యూ పేపర్ అనుకున్నావా? అలా తుడుచుకున్నావేంటి? ఏం కాదా? కాదు, ఇది నా అపాయింట్మెంట్ లెటర్. నాకు జాబ్ వచ్చింది. ఎక్కడా? కాల్ సెంటర్లోనా? కాదు, ఐటీ కంపెనీలో. నీకు జాబ్ ఇచ్చిన తలకు మాసిన ఎదవేవడే? అమ్మా, అందరు నీలా ఉండరు. కొందరు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు నీకెలా ఇచ్చాడే జాబు? అమ్మా, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి ఆలోచించడమే ఎక్కువ నా ఫీలింగ్. మళ్ళీ అందులో తక్కువ అంచనా వేయడం. జాబ్ లేదేం లేదు, మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా, నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను, అంతే. చూడు బృందా, డాడీ నీకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా నీకు జాబ్ చెయ్యాలి అనుకుంటే రేపు పెళ్ళయ్యాక మీ ఆయన్ని అడిగి చేసుకో. ఇలా అర్హత ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టడం వల్లే ఇండియా ఇంకా డెవలప్ అవ్వట్లేదు. అర్హత? ఏబిసిడీలు మొత్తం ఎన్నే? 4 అమ్మా. ప్లీజే, ఇంకెప్పుడు అర్హత గురించి మాట్లాడకు. దాని అర్హతే పోతుంది. ఛీ,